మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. సార్ రీసెంట్‌గా మాకు తెలిసిన వాళ్ళకి ఒకళ్ళకి హీస్ అరౌండ్ 42 ఇయర్స్. ఇంట్లో ఏదో గొడవలవుతూ ఉన్నాయి. ఒక 1 వీక్ నుంచి. సో, అట్లా స్ట్రెస్‌ఫుల్ అట్మాస్ఫియర్ ఉంది ఇంట్లో. సో, ఒకరోజు మాట్లాడుతూ సడెన్‌గా ఫేస్ అంటే మూతి అంతా పక్కకెళ్ళిపోయినట్లు, షోల్డర్ ఒకటి కొంచెం వీక్ అయినట్టు అంటే పట్టు చిక్కనట్టు అలా అనిపించిందట. బాడీ అంతా చాలా నీరసంగా అనిపించింది అన్నారు. బికాజ్ ఇంట్లో అది గొడవలయ్యే సిట్యుయేషన్ కదా! సో, కావాలని ఏదో చేస్తున్నారనో లేకపోతే పంతానికి పోయో సంథింగ్ పట్టించుకోలేదు. తగ్గిపోతుందిలే అని అనుకున్నారు. ఈవెన్ దిస్ గై డిడ్ంట్ మేక్ ఇట్ ఎ పాయింట్ టు టెల్ దట్ హి ఈస్ నాట్ ఫీలింగ్ వెల్. అట్లా అయిపోయింది. 1 వీక్ అయిపోయింది. అండ్ లేటర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సిట్యుయేషన్ ఇంకా వర్స్ట్ అవుతోంది అని స్ట్రోక్ వచ్చింది. ఆ గోల్డెన్ పీరియడ్ మీరు మిస్ అయిపోయారు. అండ్ ఇప్పుడు చేంజ్ ఇస్ ఆల్ ఇర్రివర్సిబుల్ అని చెప్పడం జరిగింది. అండ్ లేటర్ ఆన్ కాన్సిక్వెన్సెస్ వేర్ వెరీ బ్యాడ్. మనకి స్ట్రోక్ వచ్చే ముందర బాడీ మనకేమైనా చెప్తుందా సార్? ఆర్ స్ట్రోక్ రాబోతోంది అని మనం ఎలా తెలుసుకుంటాము? వాట్ ఈస్ దట్ గోల్డెన్ పీరియడ్? యాహ్! మీరు చెప్పిన దాని ప్రకారంగా ఇంట్లో ఏదో గొడవ అవుతున్నప్పుడు తనకి డెఫినెట్‌గా కొంచెం బీపీ పెరిగుంటుంది. సో, ఆల్రెడీ తనకు బీపీ ఉండి మెడిసిన్స్ ఇర్రెగ్యులర్‌గా వాడుతున్నా, లేపోతే ఆ టైంలో హై బీపీలోకి వెళ్ళినా డెఫినెట్‌గా దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ ఎ బ్రెయిన్ స్ట్రోక్. సో, బ్రెయిన్ స్ట్రోక్ మళ్ళీ 2 రకాలు. ఒకటి బ్లడ్ వెసల్ బ్లాక్ అయిపోతది. అంటే మామూలుగా రొటీన్‌గా ఎథెరోస్క్లెరోసిస్ వల్ల బ్లడ్ వెసల్స్ నారో అయిపోతాయి. అంటే కొలెస్ట్రాల్ డిపాజిట్ వలన. ఆ నారో అయిపోయినప్పుడు కంప్లీట్‌గా కూడా బ్లాక్ అయిపోయిందనుకోండి. ఆ బ్లడ్ వెసల్ సప్లై చేస్తున్న ఏరియాకి బ్లడ్ సప్లై అందదు. ఓకే. దట్ ఈస్ ఇస్కెమిక్ ఇన్ఫాక్ట్ అంటాం. హ్మ్. అది కాకుండా ఒక్కొక్కసారి బీపీ బాగా పెరిగిపోయినప్పుడు అంటే నార్మల్ బీపీ 120/80. సో, బ్లడ్ వెసల్స్ యొక్క అంటే వాటిలో ఎథెరోస్క్లెరోసిస్ బట్టి కొంతమంది 140 గాని, 160 గాని, 180 గాని ఎప్పుడు వెళ్ళినా సరే ఒక్కొక్కసారి అవి రప్చర్ అయ్యి అంటే చిట్లిపోయే అవకాశం ఉంటుంది. సో, బ్రెయిన్ బ్లీడ్ అవుతుంది. ఇది హెమరేజిక్ ఇన్ఫాక్ట్ అంటారు. సో, ఈ 2 రకాల్లో బ్రెయిన్ స్ట్రోక్‌లో కూడా మీరు చెప్పిన విధంగా తనకి చెయ్య, కాలు వీక్‌నెస్ రావడం గానీ, మూతి వంకర తిరగడం గానీ ఒక బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. సో, యూ హ్యావ్ టు పిక్ ఇట్ అప్ ఎర్లీ అనమాట. ఎర్లీగా పికప్ చేసుకుంటేనే మనకు ఆ సింప్టమ్స్ వెంటనే మనం తెలుసుకోవాలి. అంటే ఒక బీ ఫాస్ట్ అనే ఒక ఇది ఉందనమాట. బీ ఫాస్ట్ ఏంటంటే ఫేషియల్. ఫాస్ట్ అంటే FAST. ఫేషియల్ గానీ, తర్వాత మనిషి యొక్క మాట్లాడడం గానీ, స్పిన్నింగ్ అంటే తల తిరుగుతున్నట్టు గానీ, చెయ్య, కాలు వీక్‌నెస్ గానీ అట్లాంటివి ఉండే ఎర్లీ సింప్టమ్స్ అనమాట. ఈ సింప్టమ్స్‌ని మనం ఐడెంటిఫై చేసుకొని ఇమ్మీడియేట్‌గా ఒక నియరెస్ట్ హాస్పిటల్‌కి వెళ్ళిపోతే వితిన్ 3-4 అవర్స్‌లో వస్తే మనకు TPA ఇంజెక్షన్స్ అని ఉంటాయి. సో, అవేంటంటే అవి ఇవ్వగానే ఏంటంటే ఇట్ ఈస్ అంటే రివర్స్ చేయడానికి. అంటే ఓకే. ఎక్కడైతే బ్లడ్ క్లాట్ ఫార్మ్ అవుతుందో వెసల్ ఎక్కడైతే బ్లాక్ అవుతుందో అది ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఇవన్నీ ఏంటంటే ఇస్కెమిక్ స్ట్రోక్స్‌కి పనికొస్తది. అదే హెమరేజిక్ ఇన్ఫాక్ట్ అంటే ఎక్కడైనా బ్లడ్ వెసల్ బర్స్ట్ అయిపోయి బ్లడ్ బయటకొచ్చేసిందనుకోండి, దానికి ఇంజెక్షన్స్ పనిచేయవు. ఇంకొకసారి ఆ 2-3 అవర్స్ లేదా 4 అవర్స్ పీరియడ్ దాటిపోయిన తర్వాత వితిన్ 8 అవర్స్ లోపలైతే మనం ఎండోవాస్కులర్ ట్రీట్మెంట్ అంటే DSA అంటే బ్రెయిన్‌కి యాంజియోగ్రామ్ చేసుకొని డిజిటల్ సబ్‌స్ట్రక్షన్ యాంజియోగ్రామ్ అంటాము. యాంజియోగ్రామ్ చేసుకొని మనం హార్ట్‌కి యాంజియోగ్రామ్ చేసినట్టు బ్రెయిన్‌కి కూడా యాంజియోగ్రామ్ చేసుకొని ఎగ్జాక్ట్‌గా బ్లాక్ ఎక్కడ ఉందో చూసుకొని అక్కడికి మనం డైరెక్ట్‌గా ఆ ఇంజెక్షన్‌ని డైరెక్ట్‌గా బ్రెయిన్‌లో కూడా ఇవ్వచ్చు. ఇది ఇంట్రా కూడా ఆర్టీరియల్ ఆ థ్రాంబోసిస్. ఇనీషియల్ ఆ పీరియడ్ ఆఫ్ ది ఇనీషియల్ పీరియడ్ స్ట్రోక్. లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్. ఓకే. అంటే ఫస్ట్‌ది వితిన్ 3-4 అవర్స్ అనుకున్నాం. ఇది 8 అవర్స్ వరకు కూడా ఇవ్వచ్చు. ఓకే. సో, మాక్సిమం 24 అవర్స్ వరకు కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. బట్ ప్రిఫరబ్లీ గుడ్ రిజల్ట్స్ విల్ కమ్ వితిన్ 8 అవర్స్ ఓన్లీ. ఓకే. సో, దాన్ని ఇంట్రా ఆర్టీరియల్ థ్రాంబోసిస్ అంటారు. హ్మ్. సో, బట్ ఇది కూడా మళ్ళీ ఇస్కెమిక్ ఇన్ఫాక్ట్ అంటే బ్లడ్ వెసల్ బ్లాక్ అయ్యి బ్లడ్ సప్లై ఆగిపోతేనే పనిచేస్తుంది. బ్లీడ్ అయిపోయిందనుకోండి దానికి ఇదేం పనిచేయదు. సో, అప్పుడేంటంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవడమే ఇంపార్టెంట్. హ్మ్. సో, ఈ సింప్టమ్స్ ఆ ఫేషియల్ గానీ, ఆ ఫేషియల్ డీవియేషన్ మూతి వంకర తిరగడం, చెయ్య, కాలు వీక్‌నెస్, తల బట్ తిరగడం. అదంతా అయినా గూడా అరుచుకుంటూనే ఉన్నారు. ఆర్గ్యుమెంట్ జరుగుతానే ఉంది. హి ఈస్ ఏబుల్ టు బి నార్మల్ కదా! వాళ్ళు గమనించలేదు. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్ సార్. మనకేమన్నా గమనించడం అంటే సిగ్నల్స్ తనకి వస్తాయా? ఫేషియల్ డీవియేషన్ వచ్చిందన్నారు. చెయ్య, కాలు కూడా వీక్‌నెస్ వచ్చింది. ఆ! ఫర్ అతని హెల్త్ కంటే తనకి ఆ గొడవే ఇంపార్టెంట్ అనిపించిందేమో. సార్ ఇప్పుడు మనకిలా జరగబోతోంది అని సింప్టమ్స్ అట్లా ఏమన్నా వస్తాయా సార్ మనకి? డస్ బ్రెయిన్ గివ్ అస్ ఎనీ సిగ్నల్ స్టేటింగ్ దట్ అదే కదా చెప్పాను. మాట తడబడడం గానీ, హ్మ్. చెయ్య, కాలు వీక్‌నెస్, తిమ్మిరి రావడం గానీ, తిమ్మిరి రావడం. కళ్ళు తిరుగుతున్నట్టు గానీ, ఓకే. సో, ఆ ఫేషియల్ డీవియేషన్ ఇవన్నీ ఎర్లీ సింప్టమ్స్ అనమాట. సో, బట్ డెఫినెట్‌గా డయాబెటిక్, తర్వాత ఈ హైపర్ టెన్షన్, బీపీ, తర్వాత షుగర్ ఉన్నవాళ్ళు, తర్వాత స్మోకింగ్, ఆల్కహాల్, ఖైనీ, గుట్కా అంటే ఈ టొబాకో, చివింగ్ ఉన్నవాళ్ళు డెఫినెట్‌గా ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి.
ఓకే. వాళ్ళు అంటే ఇలాగా అగ్రెషన్లోకి వెళ్ళడం కానీ అన్నీ ఉండకూడదు. ప్లస్ రెగ్యులర్గా బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ లేకపోతే బ్రెయిన్ స్కాన్ కానీ అడపదడప బాడీ చెకప్ చేయించుకుంటూ ఉండాలి. అబౌవ్ 40 ఇయర్స్ కంపల్సరీ ఎవ్రీ ఇయర్ చేయించుకోవడం చాలా బెటర్ అండి. కానీ ఎందుకు సార్ ఈ మధ్య కాలంలో ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళకి అని చెప్పినాను, తన ఏజెస్ 42. ఈ 40s లో కూడా బ్రెయిన్ స్ట్రోక్ అన్నది చాలా ఎక్కువ మంది దగ్గర వింటున్నాము అని అంటే ఒకప్పుడు అసలు బ్రెయిన్ స్ట్రోక్ గురించి తెలియనప్పుడు వీ న్యూ ఓన్లీ హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్ అదొక్కటే ఉంది అని తెలుసు. లేటర్ ఆన్ బ్రెయిన్ స్ట్రోక్. ఇప్పుడు హార్ట్ అటాక్ పెద్దోళ్ళకి వస్తుందో రాదో పక్కన పెట్టేస్తే బ్రెయిన్ స్ట్రోక్ అనేది యంగ్స్టర్స్ లో కూడా చాలా కామన్ గా చూస్తున్నాం. అది మాకే అనిపిస్తుందా, మీకు కూడా అనిపిస్తుందా? డెఫినెట్లీ హాస్పిటల్లో నెంబర్ ఆఫ్ కేసెస్ హ్యావ్ ఇంక్రీస్డ్ ఇన్ స్ట్రోక్ ఇన్ యంగ్ అంటాం. యంగ్ పీపుల్కే చాలా మందికి స్ట్రోక్ వస్తుంది. అంటే ఇది జెనెటిక్ గా కూడా ఉంటుందా అండి? ఇట్ ఈస్ మోస్ట్ ఆఫ్ ది థింగ్ అంటే జెనెటిక్గా డెఫినెట్గా ఉంది, బట్ మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఈ స్ట్రెస్. స్ట్రెస్ కి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. యా డెఫినెట్లీ స్ట్రెస్ హ్యాస్ మేజర్ రోల్. సో వన్స్ అపాన్ అ టైమ్ స్ట్రోక్స్ అంటే ఏంటంటే అబౌవ్ 60 ఇయర్స్ లేకపోతే 70 ఇయర్స్ వాళ్ళకి వచ్చేది. ఎక్కువగా హార్ట్ స్ట్రోకే విని ఉంటారు. బ్రెయిన్ స్ట్రోక్ రావాలన్నా ఆ ఏజ్లోనే వచ్చేది. ఇప్పుడు ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ లాట్ ఆఫ్ స్ట్రెస్. లేకపోతే లైఫ్ స్టైల్ అంతా పరిగెత్తడమే సరిపోతుంది. అండ్ ఉన్న అలవాట్లు కూడా స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ ఫ్రీలీ అవైలబిలిటీ ఆఫ్ ఆల్ దిస్ టొబాకో ప్రోడక్ట్స్ ఇవన్నిటి వలన, తర్వాత ఇంకా లేటెస్ట్గా కూడా చెప్పాలంటే డ్రగ్స్. చాలా మందికి డ్రగ్స్ తీసుకునే అలవాటు డ్రగ్స్ వచ్చింది. వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. డ్రగ్స్ వల్ల అన్ని స్ట్రోక్స్లు రావచ్చు అండి. హార్ట్ స్ట్రోక్ రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. సో స్ట్రెస్ఫుల్ లైఫ్ ఈజ్ మెయిన్ కాజ్ ఫర్ ఆల్ దిస్ డిసీజెస్. అంటే ఎట్లా సార్ స్ట్రెస్ ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది సార్? నాకు అర్థం కావట్లేదు. స్ట్రెస్ అంటే బాడీలో అన్ని మెటబాలిజమ్స్ అన్నీ మారిపోతూ ఉంటాయండి. వాళ్ళకి బీపీ పెరిగిపోతుంది, స్ట్రెస్ వలన డయాబెటీస్ వస్తుంది, స్ట్రెస్ వలన హైపర్ టెన్షన్ వస్తుంది, స్ట్రెస్ వలన హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వన్స్ యూ హ్యావ్ ఎ హార్ట్ ప్రాబ్లమ్ ఆల్సో మీకు మళ్ళీ బ్రెయిన్ ప్రాబ్లమ్ కూడా వస్తుంది. సార్ ఇప్పుడు ఈ పర్టికులర్ బ్రెయిన్ స్ట్రోక్ రిలేటెడ్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఎంత టైం లోపు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే ద పేషెంట్ లైఫ్ ఇస్ సేవ్? ఫస్ట్ ఎర్లీగా అయితే దాన్ని గోల్డెన్ అవర్ అంటారు కదా. ఫస్ట్ 3 అవర్స్ ఇస్ వెరీ గోల్డెన్ అవర్స్. ఈ గోల్డెన్ అవర్స్లో ఫస్ట్ 3 అవర్స్ లోపు రాగలిగితే మనం డెఫినెట్గా మనకి ఆ టీపీఏ ఇంజెక్షన్స్ ఉంటాయి, టిష్యూ ప్లాస్మిజన్ యాక్టివేటర్స్ అంటారు, ఇవి ఇవ్వగలిగితే రివర్సల్ అవుతుంది 80% ఆఫ్ ద పీపుల్కి. సో అందుకే దెర్ ఈస్ మోర్ ఇంపార్టెన్స్ ఫర్ పెరిఫరల్ హాస్పిటల్స్ అండ్ న్యూరో సెంటర్స్ కానీ కార్డియో సెంటర్స్ కానీ. ఇప్పుడు సపోజ్ ఎక్కడో తిరువూరులో జరిగింది, ఇక్కడ విజయవాడ, ఈ మధ్య గ్యాప్లు ఎక్కడ లేదనుకోండి. సో మనకి సిమ్టమ్స్ వచ్చి ఐడెంటిఫై చేసుకునేటప్పటికి అక్కడ ఒక 1 అవర్ లేట్ అయిపోతుంది. అక్కడి నుంచి మళ్ళీ అక్కడ మిడిల్ ఆఫ్ ద నైట్ ఇక్కడి నుంచి ఇక్కడ బయలుదేరి వచ్చేటప్పటికి ఇంకొక 1.5 అవర్ 2 అవర్స్ దాటిపోతుంది. సో ఈ మధ్యలో ఈ సెంటర్స్లో కూడా డెఫినెట్గా మనకి ఇలాంటి సెటప్స్ ఉండే హాస్పిటల్స్ ఉంటే ఇట్ ఈస్ ఏ వెల్ అండ్ గుడ్. అబ్సల్యూట్లీ సార్. సార్ ఇప్పుడు ఈ పర్టికులర్ బ్రెయిన్ స్ట్రోక్ మనకి నిద్రలో వచ్చే అవకాశం లేదా? ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ అంటారు కదా, సైలెంట్ గా నిద్రలో కూడా రావచ్చు అని. అలా బ్రెయిన్ స్ట్రోక్ మీరు చెప్పినట్లుగా స్ట్రెస్ ఉంటేనే వస్తుంది అని అనుకుంటే నిద్రలో వచ్చే స్కోప్ లేదా? అయితే నిద్రలో కూడా వస్తుందండి. దాన్నే వేకప్ స్ట్రోక్ అంటారు. చాలా మంది ఏంటంటే రాత్రి పడుకుంటారు, పొద్దున్న లేసేటప్పటికి చూసుకునేటప్పటికి వాళ్ళు లెగరు. లేసే టైంకి కూడా ఒక చెయ్య కాలు పడిపోయినట్టు కూడా వస్తుంది. అమ్మ బాబోయ్, మరి అప్పుడు సిమ్టమ్స్ ఎక్కడ గమనిస్తాం సార్? అప్పుడు అసలు డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్తాం సార్? వీళ్ళందరికీ కూడా డెఫినెట్గా ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్ అండ్ ఈ స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివన్నీ. ఈ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఉండేవాళ్ళు అండ్ ఏజ్ అండ్ దీస్ పీపుల్ హూ ఆర్ నాట్ డూయింగ్ ఎనీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ స్ట్రెస్ఫుల్ లైఫ్. సో వీళ్ళు డెఫినెట్గా ఏంటంటే వీళ్ళు అందుకే అంటాను, ప్రివెన్షన్ ఈస్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. సో ఇవన్నీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత నుంచి ఎక్సర్సైజ్ చేయడం చూస్తూ ఉంటాం మనం. చాలా మంది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది తర్వాత హార్ట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత వాళ్ళు వాకింగ్కి వెళ్తారు. అంతకుముందు ఎప్పుడు వాకింగ్ కానీ సమ్ ఎక్సర్సైజెస్ కానీ చేసే అలవాటే లేదు. తర్వాత ఈ హెవీ ఫుడ్, ఈ నైట్ టైం హెవీ ఫుడ్ తీసుకోవడం, స్మోకింగ్, నైట్ టైం ఆల్కహాల్ తీసుకోవడం, ఈ అన్నిటికి కూడా కారణాలు అండి నైట్ టైం స్ట్రోక్స్ రావడం. అంటే సార్ ఇప్పుడు ఇంట్లో హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్ రిలేటెడ్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్లో వాళ్ళందరూ ఈ స్ట్రోక్ రిలేటెడ్ తెలుసుకోవాల్సిన పాయింట్స్, అలర్ట్ గా ఉండాల్సిన సిచ్యువేషన్స్ ఏంటి? ఇలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉండాలి. అంటే ఎక్కువగా ప్రతి దాని గురించి ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకూడదు. సార్ వర్క్ ఉందనుకోండి, వర్క్ హ్యాస్ టు బి అంటే ఇట్ హ్యాస్ టు బి షేర్డ్. సో వర్క్ అంతా నేనే చేసుకోవాలి, ఆ ప్రెషర్ అంతా నేనే పెట్టుకోవాలి అనుకుంటూ ఓవర్ బర్డెన్ చేసుకోకూడదు. అండ్ దే షుడ్ నాట్ రన్ బిహైండ్ ఎవ్రీథింగ్. ప్రతిదీ కావాలి, ఇంకా చేయాలి అనుకుంటూ మనం స్ట్రెస్ లైఫ్లో ఎక్కువ తీసుకునే కొద్దీ మనకి ఇట్లాంటివి వస్తాయి. అండ్ బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా దే షుడ్ అవాయిడ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అండ్ టొబాకో. సార్ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని. మనకి
సపోజ్ ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి ఒక అలవాట్లా పెట్టుకొని వెళ్ళి అన్ని స్కాన్‌లు, టెస్ట్‌లు, హెల్త్ చెకప్‌లు చేయించేసుకుంటే మన బాడీకి నెక్స్ట్ స్ట్రోక్ రాబోతోంది. లేదా ఏదన్నా ఒక పెద్ద డ్యామేజ్ జరగబోతోంది అని ముందుగా ప్రిడిక్ట్ చేసే ఇప్పుడు ఏఐ కూడా వచ్చేసింది కదా సార్. అలాంటి టెస్ట్‌లు ఏమన్నా ఉన్నాయా? ఆర్ వి రియల్లీ హెల్తీ ఆర్ నాట్? డెఫినెట్లీ అండి. రొటీన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్‌తో పాటు మనకి ఇప్పుడు షుగరు, హెచ్‌బీఏవన్సీ అని ఉంటుంది. హెచ్‌బీఏవన్సీ అంటే 3 మంత్స్ ఆఫ్ యావరేజ్ ఆఫ్ షుగర్స్ ఎంత ఉన్నాయో తెలుస్తుంది. బిలో 6 అంటే యు ఆర్ నాట్ డయాబెటిక్. సో ఇఫ్ ఇట్ ఈస్ అబవ్ 6 దెన్ యు ఆర్ గోయింగ్ టు బి డయాబెటిక్ అని. తర్వాత అది డయాబెటిస్ చూసుకోవడానికి. తర్వాత లైపిడ్ ప్రొఫైల్ అంటే మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్స్. సో మనకి అందులో టోటల్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, ట్రైగ్లిజరైడ్స్, దీస్ ఆర్ బ్యాడ్ కొలెస్ట్రాల్స్ అనమాట. ట్రైగ్లిజరైడ్స్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా రిక్వైర్డ్ రేంజ్ కంటే ఎక్కువ ఉన్నాయనుకోండి, డెఫినెట్లీ యు ఆర్ ఏ క్యాండిడేట్ ఫర్ లైక్లీ టు హ్యావ్ ఏ స్ట్రోక్. తర్వాత డాప్లర్ టెస్ట్, డాప్లర్ ఆఫ్ ది కెరోటిడ్స్. కెరోటిడ్స్ అనేది 2 బ్లడ్ వెజల్స్ విచ్ స్టార్ట్ ఫ్రమ్ ది హార్ట్ అండ్ దే సప్లై టు ది బ్రెయిన్. అక్కడికి వెళ్ళేది మనకి ఈ నెక్ ఈ పక్కన ఉండే బ్లడ్ వెజల్స్ అండ్ కెరోటిడ్స్ అంటారు. ఈ కెరోటిడ్ ఆర్టరీ డాప్లర్. ఈ డాప్లర్లో ఏంటంటే అది ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా లేవా అంటే కెరోటిడ్ ఆర్టరీ స్టినోసిస్ ఉందా లేదా తెలుస్తుంది. హార్ట్ చెకప్, హార్ట్ చెకప్లో ఈసీజీ ఎక్కువ, తర్వాత టీఎంటీ టెస్ట్. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 40 డెఫినెట్గా ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి అప్ టు 60 ఇయర్స్ మనం బ్రెయిన్ యాంజియోగ్రామ్, హార్ట్ యాంజియోగ్రామ్ కూడా చేయించుకోవడం బెటర్ ఇప్పుడున్న పరిస్థితిలో అండి. సో డెఫినెట్గా ఇప్పుడు ఐదర్ బ్రెయిన్ యాంజియో కానీ అండ్ ఇప్పుడు లెస్ ఇన్వేజివ్గా ఏంటంటే సిటీ స్కాన్, సిటీ యాంజియోగ్రామ్ ఆఫ్ ది హార్ట్ చేసుకోవచ్చు, సిటీ యాంజియోగ్రామ్ ఆఫ్ ది బ్రెయిన్ ఆర్ ఎంఆర్ఐ యాంజియోగ్రామ్. యాంజియోగ్రామ్ అంటే బ్లడ్ వెజల్స్ ఎలా ఉన్నాయనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం ఆ 10,000 పెట్టో 15,000 పెట్టో టెస్టులు చేయించుకోవడం అవసరమా? బానే ఉన్నానులే అని అనుకొని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత లక్షలు ఖర్చు అవుతుంది. తర్వాత సరే డబ్బులు ఖర్చు పెడితే ఖర్చు పెట్టాం, బట్ వీ విల్ హ్యావ్ ఎ డెఫిసిట్. అంటే ఒక చెయ్య కాలు వీక్నెస్ లేకపోతే మాట పడిపోవడం, దానికంటే బెస్ట్ అప్పుడప్పుడు టెస్ట్ చేయించుకోవడం బెటర్ కదండి.